మనం రోజు పత్రికల్లో వచ్చే వార్తల గురించి మాట్లాడుకుంటున్నాం. పత్రికల్లో వచ్చే వార్తలు, పత్రికలు అందించే సమాచారం, దాని వెనుక ఉన్న ఉద్దేశాలు, వీటన్నిటి గురించి చర్చిస్తున్నాం. కానీ అసలు మన దేశంలో వార్తాపత్రికలు అనేవి ఎప్పుడు ప్రారంభమైనాయి అనే విషయం చాలామందికి తెలియదు. జర్నలిజం వృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. కానీ నిన్న కలకత్తా ప్రెస్ క్లబ్, వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా ప్రెస్ క్లబ్ నిన్న నిర్వహించిన ఒక ఉత్సవం కారణంగా చాలామందికి తెలిసే అవకాశం వచ్చింది. ఒక దినపత్రిక ఇవాళ మొదటి పేజీలో దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది మన తెలంగాణ. అది తొలి స్వదేశీ పత్రిక. ఇదే సరిగ్గా 245 ఏళ్ల క్రితం 1780 జనవరి 29న ఐర్లాండ్ దేశస్థుడైన జేమ్స్ అగస్టస్ హిక్కీగా ఉండేది, ప్రధాన కార్యక్షేత్రంగా ఉండేది. అక్కడి నుంచి ఆయన ఆ పత్రికను ప్రారంభించినాడు. ఆ రోజును పురస్కరించుకుంటే ఇప్పటికే 245 సంవత్సరాలైంది భారతదేశంలో వార్తాపత్రిక. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది వార్తాపత్రికల ప్రచురణ అనేది భారతదేశంలో. జేమ్స్ అగస్టస్ హిక్కీ ప్రారంభించిన ఈ బెంగాల్ గెజెట్ అనే పత్రిక ఆ రోజున ప్రారంభమైంది. తొలి స్వదేశీ పత్రిక ఇదే. మన స్వదేశీ పత్రికను విదేశస్తుడు వచ్చి ప్రారంభించినాడు. అది కూడా ఆనాడే ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చేసే అవినీతికి సంబంధించి, వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలకు సంబంధించి ఎక్స్పోజ్ చేయడానికి, బయట పెట్టడానికి ఈ పత్రిక ప్రారంభించినట్టుగా ఈ పత్రిక నిన్న కలకత్తాలో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన వార్తను మొదటి పేజీలో ఇచ్చింది మన తెలంగాణ. దానికి అభినందనలు చెప్దాం. గుర్తు చేసినందుకు. భారతదేశంలో పత్రికా రంగం ఎప్పుడు ప్రారంభమైంది అనేది ఇవాళ అన్ని సంవత్సరాల తర్వాత 245 సంవత్సరాల తర్వాత అనేక మార్పులు వచ్చినాయి. పత్రికా రంగంలో మార్పులు వచ్చినాయి. టెక్నాలజీ ముందుకు పోయిన తర్వాత అనేక పద్ధతుల్లో ఇవాళ వార్తల ప్రచురణ అనండి, వార్తల ప్రసారం అనండి, రకరకాల పద్ధతుల్లో జరుగుతున్నది. ప్రింట్ నుంచి మనం ఎలక్ట్రానిక్ మీడియాకు పోయినాం, 24 గంటల ఛానల్, న్యూస్ ఛానళ్ళు. ఆ తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. న్యూ మీడియా ఇవాళ ట్రెండ్గా ఉన్నది చూస్తున్నాం మనం.